హలో అండి, ఈరోజు టమాటా నిల్వ పచ్చడి చేసుకుందాం. ఎండబెట్టకుండా సింపుల్గా అప్పటికప్పుడు మనం నిల్వ పచ్చడి చేసుకోవడానికి టమాటాలు తీసుకున్నాం 1 కిలో. అవి కొంచెం కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకుని కాస్త నీట్గా తడి లేకుండా శుభ్రంగా నీట్గా తుడుచుకుని కట్ చేసుకోవాలి. ప్రాసెస్ చూద్దాం రండి. తుడిచి క్లీన్ చేసుకున్న టమాటాలని 4 ముక్కల కింద కట్ చేసుకోండి. తడి అస్సలు ఉండకూడదండి, డ్రై లాగా ఉండాలి, పొడిగా ఉండాలి. నీట్గా క్లీన్ చేసుకోండి, అస్సలు తడిగా ఉండకూడదు. కట్ చేసుకున్న టమాటాలు స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టండి. 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. 2 నిమ్మకాయలు ఎంత ఉంటుందో అంత చింతపండు తీసుకోండి. టమాటాల్లో పెట్టేయండి. దాన్ని కూడా కొంచెంసేపు దీంట్లో కొంచెం ఆయిల్ వేసి మగ్గబెడదాం. ఈ టమాటా మగ్గే వరకు ఈ లోపల మనం మెంతులు ఆవాలు వేయించుకుందామండి. ఒకసారి ఇది మగ్గుతూ ఉంటుంది, సిమ్లో పెడతాను. ఈ లోపల మెంతులు ఆవాలు రెడీ చేసుకుని పౌడరు వేయించుకుని ఈ లోపల స్టవ్ అంటించి టమాటా మగ్గే వరకు 2 స్పూన్స్ మెంతులు, 4 చెంచాలు ఆవాలు, 2 చెంచాలు జీలకర్ర వేసి బాగా ఎర్రగా వేపిద్దాము. వేయించిన మెంతులు ఆవాలు జీలకర్ర మిక్సీలో వేసుకుని పౌడర్ చేద్దాం. రెడీ అయిపోయిందండి. మెంతులు ఆవాలు జీలకర్ర వేయించి పౌడర్ చేసి రెడీ చేసి ఈరోజు టమాటా ముక్కలు మగ్గే వరకు పక్కకు పెట్టుకున్నాం. టమాటా మగ్గిందండి, ఇంక వేడి చల్లారే వరకు అది పక్కకు పెట్టుకుని ఈ లోపల తాలింపు వేసుకుందాం. నేను పల్లీల నూనె తీసుకుంటున్నానండి. పల్లీల నూనె తీసుకుని తాలింపు వేస్తున్నాను. 2 చెంచాలు శనగపప్పు, 4 చెంచాలు సాయి మినపప్పు అండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించండి. నేను 10 దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. పది 15 ఎల్లుల్లిపాయలు తీసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత తాలింపు వేగిందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసాను, కొద్దిసేపు మూత పెడతాను, అవి పేలుతాయి కాబట్టి. 2 రబ్బలు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టి కరివేపాకు వేసుకున్నాం అండి. లాస్ట్న తాలింపు అయిపోయింది. ఇప్పుడు వేడి తెల్లారే వరకు మూత పెట్టుకుందాం. టమాటాలు మిక్సీ పడదామండి. ఇప్పుడు కేజీ టమాటా ముక్కలకి ఈ కప్పు కారం వేస్తున్నానండి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ కూడా వేసేద్దాం. సగం కప్పు సాల్ట్ వేసుకోండి. కప్పు ఫుల్గా ఏమో కారం వేసాను, సగం కప్పు సాల్ట్ వేస్తున్నాను కేజీ టమాటాలకి. తాలింపు వేడి చల్లారిందండి, పచ్చట్లో కలుపుదాం. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుని దీంట్లో మొత్తం పోసేసుకోండి. తాలింపు అంతా వేడి చల్లారిందండి ఆయిల్. ఇప్పుడు కొంచెం కొంచెంగా టమాటా పచ్చట్లో కలుపుకుందాం. పైన కింద ఇలా కలిపింది ఒక డబ్బాలో పెట్టి వేడి చల్లారిన తర్వాత పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టండి, బయట పెట్టద్దు. 3 months వరకు ఖచ్చితంగా ఉంటుందండి, ఖరాబ్ అవ్వకుండా. మీకు చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది. నాకైతే చాలా బాగా వచ్చిందండి. నేను వేసిన కొలతలతో చాలా బాగా కుదిరింది. అదే కొలతలతో మీరు కూడా వేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు పచ్చళ్ళు పెడుతూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.